హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ విజయ్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి తెలంగాణ స్టేట్ టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన గణితంలోని వృత్తం యొక్క సినాప్సిస్, ఆ సినాప్సిస్కి సంబంధించిన ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో గైస్, బిఫోర్ గోయింగ్ టు ది టుడే సెషన్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఫాలో మీ ఇన్ టెలిగ్రామ్ ఫర్ మోర్ అప్డేట్స్. నౌ లెట్స్ బిగిన్ ద సెషన్. లెట్స్ సీ హియర్. ఇక్కడ వృత్తం యొక్క నిర్వచనం అనేది ఇవ్వడం జరిగింది. ఒక సమతలంలో స్థిర బిందువు నుండి సమాన దూరంలో గల బిందువుల సమితిని వృత్తం అని అంటారు. ఓకే, స్థిర బిందువుని వృత్త కేంద్రం అంటారు. వృత్త కేంద్రం నుండి వృత్తంపై ఏదేని బిందువుకి గల దూరాన్ని వృత్త వ్యాసార్థం అని అంటారు. దీనిని రేడియస్ ఆర్ చే సూచిస్తారు. వృత్త కేంద్రం గుండా పోవు జాను వ్యాసం అంటాం. ఇంగ్లీష్లో వచ్చి డయామీటర్ అంటాం. దీన్ని డి చే సూచించడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఒక స్థిర బిందువు నుండి సమాన దూరంలో గల ఈ బిందువుల సమితిని మనం ఏమంటాం? వృత్తం అని అంటాం. ఇక్కడ ఉండే ఈ స్థిర బిందువుని వృత్త కేంద్రం అంటాం. ఓకే, ఈ స్థిర బిందువు నుండి వృత్తంపై ఏదేని ఒక బిందువు గల దూరాన్ని మనం ఏమంటాం? ఇక్కడ వ్యాసార్థం రేడియస్ ఆర్ చే సూచించడం జరుగుతుంది. సో ఇక్కడ జాలు ఉంటాయి, వీటన్నిటిని జాలని అంటాం. వృత్త కేంద్రం గుండా పోయే జాను మనం వ్యాసమని అంటాం. దీనిని డయామీటర్ అని అంటారు. దీన్ని డి చే సూచించడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ డయామీటర్ డి ఈక్వల్స్ టు ఏమవుతుందంటే 2 ఇంటూ రేడియస్, 2 ఇంటూ రేడియస్. దీని నుంచి ఆర్ ఈజ్ ఈక్వల్ టు d/2 అని రాయొచ్చు. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు d/2 అని కూడా రాయొచ్చు. సో నెక్స్ట్ ఫార్ములా వచ్చేసి ఒక వృత్తం యొక్క చుట్టుకొలత మరియు వ్యాసంల మధ్య నిష్పత్తి ఎల్లప్పుడూ ఒక స్థిరాంకం అవుతుంది. ఒక వృత్తం యొక్క చుట్టుకొలత మరియు వ్యాసం వీటి యొక్క నిష్పత్తి ఎల్లప్పుడూ ఒక స్థిరాంకం అవుతుంది. ఈ స్థిరాంకాన్ని మనం పై చే సూచించడం జరుగుతుంది. ఇక్కడ పై ఈజ్ ఈక్వల్స్ టు వృత్త పరిధి, వృత్త వ్యాసముల యొక్క నిష్పత్తి. ఇక్కడ పై అనేది ఒక గ్రీకు అక్షరం. పై విలువను ఫస్ట్ టైం గణించిన శాస్త్రవేత్త ఆర్కిమిడిస్. ఇతడు గ్రీకు దేశస్థుడు. పై అనేది ఒక కరణీయ సంఖ్య, ఇట్స్ ఇర్రేషనల్ నంబర్. పై అనేది ఒక కరణీయ సంఖ్య. ఓకే, సో వృత్త పరిధికి ఫార్ములా వచ్చేసి సి ఇంటూ 2πr. వృత్త పరిధికి ఫార్ములా సి ఈక్వల్స్ టు 2πr. వృత్త పరిధి సి ఈక్వల్స్ టు 2πr. దీన్ని అలానే ఏమని రాయొచ్చు? సి ఈజ్ ఈక్వల్స్ టు పై ఇంటూ డి అని కూడా రాయొచ్చు. వృత్త పరిధి సి ఈక్వల్స్ టు పై ఇంటూ డి. సో అర్ధవృత్త పరిధికి ఫార్ములా వచ్చేసి ఇక్కడ అర్ధవృత్త పరిధి ఇవ్వడం జరిగింది. అర్ధవృత్త పరిధికి ఫార్ములా 2r ప్లస్ πr. ఇది టోటల్ 2πr. దీంట్లో హాఫ్ పార్ట్ వచ్చేసి πr, ఈ పార్ట్ వచ్చేసి πr. ఓకే, ఇది వ్యాసం అంటే మనకి 2r కాబట్టి 2r ప్లస్ πr మనకి ఏమిస్తుంది? అర్ధవృత్తం యొక్క పరిధికి ఫార్ములా. ఓకే, సో వృత్త వైశాల్యానికి ఫార్ములా, వృత్తం యొక్క ఈ వైశాల్యానికి ఫార్ములా వచ్చేసి πr² అని రాయొచ్చు. ఇది రేడియస్ ఇచ్చినప్పుడు. ఒకవేళ వ్యాసార్థం ఇస్తే వృత్త వైశాల్యానికి ఫార్ములా a ఈక్వల్స్ టు πd²/4. సో ఈ ఫార్ములా వచ్చేసి వ్యాసం ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా వచ్చేసి వ్యాసార్థం ఇచ్చినప్పుడు, ఈ ఫార్ములా మనకి వ్యాసం అనేది ఇచ్చినప్పుడు. సో వృత్త పరిధి సి అయినా వృత్త వైశాల్యం a ఈక్వల్స్ టు c²/4π. వృత్త పరిధి సి అయినా వృత్త వైశాల్యం a ఈక్వల్స్ టు c²/4π. అలానే అర్ధవృత్త వైశాల్యం a ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు? πr²/2. a ఈక్వల్స్ టు πd²/8. ఇది వ్యాసార్థం, ఇది వ్యాసం ఇచ్చినప్పుడు. వృత్త వైశాల్యం a అయినా దాని చుట్టుకొలత c ఈక్వల్స్ టు ఫార్ములా వచ్చేసి 2 ఇంటూ రూట్ πa. c ఈక్వల్స్ టు 2 ఇంటూ రూట్ πa. ఓకే, సో ఇప్పుడు ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం 3.5 సెంటీమీటర్స్ వ్యాసార్థం గల వృత్త పరిధి మరియు వైశాల్యాలను కనుక్కోండి. ఇక్కడ వృత్త పరిధి కనుక్కోవాలి, వైశాల్యం కనుక్కోవాలి. ఇచ్చిన విలువ వచ్చేసి వ్యాసార్థం ఆర్ వాల్యూ అనేది ఇవ్వడం జరిగింది.
సో సిఏ వృత్త పరిధి, వృత్త వైశాల్యం కనుక్కోవాలి. వృత్త పరిధికి ఫార్ములా వ్యాసార్థం ఇచ్చినప్పుడు సి ఈక్వల్స్ టు 2πr. ఇక్కడ 2π అంటే 22/7, ఆర్ వాల్యూ 3.5. సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. అలానే వైశాల్యం ఏ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా వచ్చేసి πr². సో నెక్స్ట్ ప్రాబ్లం 14 సెంటీమీటర్ వ్యాసం గల వృత్త పరిధి ఎంత? సో వ్యాసం ఇచ్చినప్పుడు వృత్త పరిధికి ఫార్ములా π ఇంటూ డి. సింపుల్ ఫార్ములా π ఇంటూ డి. π విలువ వచ్చేసి 22/7, డి విలువ జరిగింది 14 సెంటీమీటర్స్. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి ఆన్సర్ 44 సెంటీమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. 154 చదరపు సెంటీమీటర్స్ వైశాల్యం గల వృత్త పరిధి ఎంత? ఇక్కడ ఏరియా వైశాల్యం అనేది ఇవ్వడం జరిగింది 154 చదరపు సెంటీమీటర్లని. ఏం కనుక్కోవాలి? వృత్త పరిధి కనుక్కోవాలి. వైశాల్యం ఇచ్చి వృత్త పరిధి కనుక్కోమన్నప్పుడు ఫార్ములా వచ్చేసి సి ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ రూట్ పై. సి ఈక్వల్స్ టు 2 ఇంటూ రూట్ పై ఏ. సో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది 2 ఇంటూ రూట్ పై వాల్యూ 22/7, ఏ వాల్యూ 154. సో 22 ఇంటూ 22 వస్తుంది. 22 స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్. 2 ఇంటూ 22 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 44 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఇది క్వశ్చన్ నెంబర్ 4. ఒక వృత్తం యొక్క చుట్టుకొలత 264 సెంటీమీటర్లు అయినా దాని వ్యాసార్థం ఎంత? ఇక్కడ వృత్తం యొక్క చుట్టుకొలత అనేది ఇవ్వడం జరిగింది. ఈ చుట్టుకొలతను ఉపయోగించి మనం వ్యాసార్థం ఆర్ని కనుక్కోవాలి. ఓకే, సో చుట్టుకొలతకి ఫార్ములా వచ్చేసి సి ఈజ్ ఈక్వల్స్ టు 2πr. ఇక్కడ సి విలువ ఇవ్వడం జరిగింది. సి విలువ వచ్చేసి 264 ఈజ్ ఈక్వల్స్ టు 2πr. సో పై విలువ తెలుసు 22/7. ఓకే, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి అప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి 42 సెంటీమీటర్స్. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 42 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఇది క్వశ్చన్ నెంబర్ 5. 35 సెంటీమీటర్స్ వ్యాసార్థం గల ఒక చక్రం ఎన్ని చుట్లు తిరిగినా 660 మీటర్ల దూరం ప్రయాణించగలదు. ఇక్కడ ఒక చక్రం అనేది ఇవ్వడం జరిగింది. ఈ చక్రం యొక్క వ్యాసార్థం ఇచ్చాడు. వ్యాసార్థం 35 సెంటీమీటర్స్. ఓకే, సో ఈ చక్రాన్ని ఎన్ని చుట్లు తింపితే 660 మీటర్ల దూరం ప్రయాణించగలగదు అనేది క్వశ్చన్. సో ఫస్ట్ ఇక్కడ 660 మీటర్లు ఇవ్వడం జరిగింది. మనకు వ్యాసార్థం ఏమో సెంటీమీటర్లో ఉంది. సో దీన్ని మీటర్లని సెంటీమీటర్లో కన్వర్ట్ చేద్దాం. ఎలా అంటే 660 ఇంటూ 100 చేద్దాం. అది మనకి సెంటీమీటర్లోకి చేంజ్ అవుతుంది. సో ఇక్కడ వృత్తం యొక్క చుట్టుకొలతకి ఫార్ములా 2 ఇంటూ పై ఇంటూ ఆర్. సో 2 ఇంటూ పై వాల్యూ 22/7, ఆర్ వాల్యూ 35. సో ఒక్క చుట్టూకి ఎంత వస్తుంది మనకి 220 సెంటీమీటర్లు వస్తుంది. ఒక చుట్టుకి 220 సెంటీమీటర్లు వస్తే 660 మీటర్లకు ఎన్ని చుట్లు వస్తాయి అనేది క్వశ్చన్. ఓకే, సో ఎన్ని చుట్లు వస్తాయి అనేది క్వశ్చన్ కాబట్టి 660 ఇంటూ 100 బై ఏం చేద్దాం, ఇక్కడ 220 చేద్దాం. 660 ఇంటూ 100 బై 220 చేస్తే మనకి టోటల్ 300 వస్తుంది. సో 635 సెంటీమీటర్స్ వ్యాసార్థం గల ఒక చక్రం 300 చుట్లు తిరిగిన 660 మీటర్ల దూరం ప్రయాణించగలదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. 2 వృత్తాల వ్యాసాల నిష్పత్తి 3:4 అయినా వాటి చుట్టుకొలత నిష్పత్తి ఎంత? సో వ్యాసాల నిష్పత్తి అనేది ఇవ్వడం జరిగింది. D1:D2 ఫస్ట్ వ్యాసం D1, సెకండ్ వ్యాసం D2. వీటి యొక్క నిష్పత్తి D1:D2 ఈజ్ ఈక్వల్స్ టు 3:4. అలానే ఇక్కడ చుట్టుకొలత నిష్పత్తి తీసుకుందాం. πD1:πD2 ఇక్కడ పై క్యాన్సిల్ అయితే 3:4 ఉంటుంది. సో D1:D2 ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది మనకి 3:4. ఓకే, సో రెండవ వృత్తం యొక్క వ్యాసాల నిష్పత్తి, వ్యాసార్థాల నిష్పత్తి మరియు చుట్టుకొలతల నిష్పత్తి ఏమవుతుంది ఇక్కడ సమానం అవుతుంది. 2 వృత్తాల యొక్క వ్యాసాల నిష్పత్తి, వ్యాసార్థాల నిష్పత్తి మరియు చుట్టుకొలతల నిష్పత్తి అనేది ఇక్కడ సమానం అనేది అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. క్వశ్చన్ నెంబర్ 7 చూద్దాం. 2 వృత్తాల వ్యాసార్థాల నిష్పత్తి 3:4 అయినా వాటి వైశాల్యాల నిష్పత్తి ఎంత? సో ఇక్కడ R1:R2 ఈక్వల్స్ టు 3:4. వాటి వైశాల్యాల నిష్పత్తి πr1² /πr2² ఈక్వల్స్ టు 3:4. R1²
r2 square equals to 3:4. From this r1 వాల్యూ √3 వస్తుంది, r2 వాల్యూ 2 వస్తుంది. ఇక్కడ 3² 4² అంటే మనకి 9:16 వస్తుంది. ఓకే, సో రెండు వృత్తాల వైశాల నిష్పత్తి, ఆ రెండు వృత్తాల వ్యాసార్థాలు వ్యాసాల వర్గాల నిష్పత్తికి సమానం. ఇది గుర్తుంచుకోండి. రెండు వృత్తాల వైశాల్యాల నిష్పత్తి, ఆ రెండు వృత్తాల వ్యాసార్థాలు వ్యాసాల వర్గాల నిష్పత్తికి సమానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 చూద్దాం. వృత్త పరిధి 88 సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యం ఎంత? సో వృత్త పరిధి మరియు వైశాల్యాల మధ్య సంబంధం గల ఫార్ములా C = 2 × π × a. ఓకే, దీని నుంచి ఏకి ఫార్ములా ఏమవుతుంది? ఏ ఫార్ములా వచ్చేసి వైశాల్యానికి ఫార్ములా a = c²/4π. ఇక్కడ స్క్వేరింగ్ చేసామనుకో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి. సో అప్పుడు మనకి వాల్యూ అనేది వృత్త వైశాల్యానికి ఫార్ములా a = c²/4π. ఇది వృత్త వైశాల్యానికి ఫార్ములా. సో వృత్త పరిధి అనేది ఇవ్వడం జరిగింది. వృత్త పరిధి 88 సెంటీమీటర్లు ఉంది కాబట్టి సో 88 c² అంటే 88 × 88/4 × π. పై వాల్యూ 22/7. సబ్స్టిట్యూట్, సింప్లిఫైడ్. సో అండ్ దెన్ we get the ఏరియా వాల్యూ. సో వైశాల్యం వచ్చేసి 616 చదరపు సెంటీమీటర్స్. 14 సెంటీమీటర్స్ వ్యాసార్థం గల అర్ధవృత్త పరిధి కనుక్కోండి. సో అర్ధవృత్త పరిధికి ఫార్ములా 2r + πr. సో r విలువ ఇవ్వడం జరిగింది 14 సెంటీమీటర్స్. ఇందులో సబ్స్టిట్యూషన్ చేసేస్తే మనకి అర్ధవృత్త పరిధి అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. ఒక నిమిషపు ముళ్ళు పొడవు 15 సెంటీమీటర్లు అయినా దాని చివరి కొన ఒక గంటలో ప్రయాణించే దూరాన్ని కనుక్కోండి. సో సొల్యూషన్, ఒక గంటలో నిమిషాల ముళ్ళు ప్రయాణించే దూరం C = 2πr. ఓకే, సో ముళ్ళు పొడవు 15 సెంటీమీటర్లు అన్నాడు కాబట్టి r = 15 సెంటీమీటర్స్. ఒక గంటలో నిమిషాల ముళ్ళు అంటే ఇది టోటల్గా ఇలా తిరుగుతుంది అంటే వృత్త పరిధికి ఫార్ములా అవుతుంది C = 2πr. ఇలా సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి అది ప్రయాణించిన దూరం అనేది రావడం జరుగుతుంది 94.28. నెక్స్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ వన్. ఒక రోడ్డు రోలర్ 2200 మీటర్ల దూరంను చదును చేయడానికి 200 చుట్లు తిరిగిన అయిన రోలర్ యొక్క వ్యాసార్థాన్ని కనుక్కోండి. ఇది క్వశ్చన్. సో రోడ్డు రోలర్ యొక్క దూరం 2200 మీటర్లు. ఒక చుట్టూకి ప్రయాణించే దూరం C = 2πr. ఓకే, సో 2πr = 2 × 22/7 × r. ఇక్కడ 2200/200 చేసామనుకో = 11 మీటర్స్ వస్తుంది. ఇది ఏమంటే ఒక చుట్టూ ప్రయాణించడానికి గల దూరం అంటే C విలువ. సో C = ఎంత వచ్చేసి 11 మీటర్స్. 2πr = 11 అయితే దాని నుంచి r విలువ 1.75 మీటర్స్ వస్తుంది. ఇక్కడ ఏం చేసాం 2200/200 చేస్తే ఒక చుట్టుకు ప్రయాణించిన దూరం వస్తుంది, అది C వాల్యూ. C వాల్యూ వచ్చేసి 11 మీటర్స్. ఇక్కడ ప్రతిక్షేపించడం జరిగింది. 2πr = 11. ఇప్పుడు r వచ్చిన వాల్యూ 1.75 మీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక తీగతో 25 సెంటీమీటర్ల వ్యాసార్థం వృత్తాకారాన్ని మలిచి అదే తీగతో ఒక చతురస్రాన్ని తయారు చేసిన ఆ భుజం చతురస్రం యొక్క భుజం ఎంత? ఒక భుజం యొక్క పొడవు కనుక్కోవాలి ఇక్కడ. సో ఇక్కడ ఏమంటే ఒక వృత్తం అనేది తయారు చేయడం జరిగింది. ఆ వృత్తం యొక్క వ్యాసార్థం 25 సెంటీమీటర్స్ ఒక తీగతో తయారు చేయడం జరిగింది. ఇదే తీగతో వృత్తాన్ని తయారు చేసిన తీగతోనే ఒక చతురస్రం కూడా తయారు చేయడం జరిగింది. అయితే ఈ చతురస్రం యొక్క భుజం ఎంత కనుక్కోవాలి, భుజం యొక్క పొడవు అనేది కనుక్కోవాలి. ఇక్కడ చతురస్రం యొక్క చుట్టుకొలత వృత్తం యొక్క చుట్టుకొలత రెండూ సమానం కాబట్టి 4 × s = 2πr. సో సింప్లిఫై చేస్తే r విలువ 25, సబ్స్టిట్యూట్ 2s = 2 × 3.5, s = 38.5.